మేడం నేను 2 రీజన్స్ అదే చెప్తున్నాను కదా. ఒకటి, నేను 26 ఇయర్స్ సర్వీస్ చేశాను. ఆ సర్వీస్లో చాలా అనుభవాలు వచ్చాయి నాకు. ఎలాంటి అనుభవాలు అంటున్నారు? సోషో ఎకనామిక్ ఆస్పెక్ట్, కల్చరల్ ఆస్పెక్ట్, విద్య, వైద్యం, విధి, ఇట్లా ఇటువంటి విషయాల్లో, ఉపాధి, ఇటువంటి విషయాల్లో చాలా అవగాహన వచ్చింది నాకు. నేను అప్పుడప్పుడు ఖాళీ ఉండకుండా కొన్ని ప్రజెంటేషన్స్ అవన్నీ తయారు చేస్తుంటాను కూడా, ఎప్పుడన్నా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో. ఇటువంటి పరిస్థితుల్లో ఒక శాఖలో, అది కూడా ఓపెన్గా చెప్పేస్తున్నాను, ఏదైనా శాఖ, రెవెన్యూ శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ, ఎక్సైజ్ కానీ, ఒక శాఖలో మనం పరిమిత స్థాయిలోనే మనం విధులు చేస్తాం, విధులు నిర్వర్తిస్తాం. అది అట్ ద సేమ్ టైం మనం అందించడంలో కూడా పరిమిత స్థాయిలో అందిస్తుంటాం. మనకంటూ పరిధి ఉంటుంది కదా, ఉండాలి. జాబ్ వచ్చిన మొదటి రోజే August 15th, 1998, అదే స్వాతంత్రం వచ్చిన రోజు నాకు కూడా స్వాతంత్రం వచ్చింది. మా ఇంట్లో అందరు పట్టుగా చేసుకున్నారు. నమ్మలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తల్లిదండ్రులు. నువ్వు అమీన్ కావడం ఏంటి, నువ్వు ఆకారం లేదు కదా నీకు, ఎలా ఉండాలి అమీన్ అంటే వాళ్ళు ఊహించుకున్న ఆకారం వేరే అనమాట. అంత పెద్దగా ఉండాలి, మీసాలు, హైట్ ఉండాలి, కండలు ఉండాలి, ఇదంతా ఉండి నువ్వు అట్లా లేవు కదా, నువ్వు ఎట్లయితావు అని ప్రశ్నించారు అప్పుడు. ఆ స్టేజ్లో మనం డ్యూటీలో వచ్చిన రోజు డిసైడ్ ఎట్ ద సేమ్ టైం నేను అంటే అప్పటికి బాగా మెచ్యూర్డ్గా ఉన్నాను. నేను ఎట్ ద సేమ్ టైం సోషల్ సర్వీస్ అండ్ పే బ్యాక్ టు సొసైటీ ఇవి చెయ్యాలి అనుకున్నాను. కరెక్ట్. ఈ క్రమంలో నేను జాబ్ చేస్తూనే చెప్పాను కదా మీకు, ప్రీ రిక్రూట్మెంట్ బ్యాచెస్ నడిపించేది, అడ్వైజ్ చేసేది. కొంతమంది మారుమూల ప్రాంతాల్లో 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఫెయిల్ అయిన వెంటనే వాళ్ళందరినీ ఒక వెహికల్ తీసుకొని వెళ్ళి మారుమూల ప్రాంతాల్లో వాళ్ళందరినీ జమ చేసుకొని కౌన్సిలింగ్ చేసి హైదరాబాద్ లాంటి పట్టణంలో కంపెనీస్లో, ఇండస్ట్రీస్లో వాళ్ళని భర్తీ చేసేసామని ఫస్ట్. దట్స్ సో నైస్ రియల్లీ. ఎందుకంటే జీవనాధారం కావాలి కదా, డైవర్ట్ అయిపోతారు. అంటే ఏ హాస్పిటల్ డైవర్ట్ అవుతారని మీరు ఊహించండి ఒకసారి. ఐ అండర్స్టాండ్ సార్. ఏదన్నా వాళ్ళ క్వాలిటీ లైఫ్ మీరు చాలా సేవ్ చేసాం. తర్వాత ఫెయిల్ అయిన వెంటనే మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయిపోయి పరీక్షలు రాసి మళ్ళీ పాస్ అయిన బ్యాచెస్ వేరే ఉంటాయి. అక్కడ వాళ్ళు బతికి బట్ట కట్టారు, తర్వాత బతికి బయటపడ్డారు. అదర్వైజ్ వేరే రకంగా ఎలిమినేట్ అయిపోయేవారు. ఆ పదం మీకు వాడుతున్నారు ఇప్పుడు, వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా నేను చేశాను. ఇది కూడా చాలామందికి ఆఫీసర్స్ తెలుసు, సొసైటీ కూడా తెలుసు. అంటే ఇవన్నీ అనుభవాల రీత్యా నేను ఆ రోజు అనుకున్నాను సర్వీస్ కూడా చేయాలని. చేస్తున్న క్రమంలో ఒకసారి నేను ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకున్నాం. అంటే గత కొంతకాలం నుంచి ఒక 2-3% అనుకున్న దాంట్లో 2-3% అవుతుంది. అవునండి, 2-3% అవుతుంది. అంటే చాలా పరిమిత స్థాయిలో అవుతుంది, అపరిమిత స్థాయిలో అవ్వట్లేదు. మరి ఇది అంతా ఇలాగే ఉండిపోతుందా అనుకున్నటువంటిది అంతా కూడా. మనం ఒకసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చి అన్లిమిటెడ్గా సర్వీసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది మనం వేసుకున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారంగా. అది మనం ఏ స్థాయిలో ఉంటాం, ఏ పొలిటికల్ స్థాయిలో ఉంటాము, ఏ పొలిటికల్ పోస్ట్లో ఉంటాము అనేది ఇర్రెస్పెక్టివ్. మనం అన్లిమిటెడ్గా సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఏమేమి కావాలనేది కూడా మనం డిజైన్ చేసుకోవాలి. ఇంత అనుభవాన్ని అక్కడ ఉపయోగించాలన్న ఉద్దేశంతో నేను ఒక నిర్ణయం బాగా ఆలోచించి ఫ్యామిలీ సపోర్ట్ కూడా తీసుకొని, ఫ్యామిలీ కూడా ఓకే అంటే, మా వైఫ్ మాధవి, షీఈస్ గ్రేట్. అందరు ఏదో ఉద్యోగం చేసుకొని బతకరాదు, ఏదో మంచి స్టేటస్ ఉంది, ఏదో పొజిషన్ ఉంది, ఏదో పని చేసుకోరాదు అని అంటూనే ఉంటారు ఎక్కువ మంది. నా అట్లే కాదు, నన్ను ముందు నుంచి అలా చూస్తుంది కాబట్టి. 2001 నా మ్యారేజ్ అయింది. అప్పుడు చూస్తుంది కాబట్టి నా విజన్ అంతా ఒక తీరు ఉంది, చేస్తుందంతా ఒక తీరు ఉంది. అట్లా ఉండాలి అనుకోవడం ఒకటైతే. రెండవది అంటే ఈ ఏజ్లో ఏదన్నా చేయాలనుకుంటే ఏజ్, ఎనర్జీ అండ్ ఆపర్చునిటీ ఇంపార్టెంట్. టైం, ఈ టైంలో మనము ఏదన్నా ఎస్టాబ్లిష్ చేసామంటే ప్లాట్ఫామ్, ఎనీ ప్లాట్ఫామ్ సర్వీస్ ఓరియంటెడ్, ఇప్పుడు స్టార్ట్ చేసామంటే కొంతకాలం వరకు మన గోల్ రీచ్ కావచ్చు అని ఒక స్పష్టమైన అవగాహన నేను డిజైన్ చేసుకుంది. అట్లా చేసుకొని బయటకు రావడం జరిగింది. ఇప్పుడే ఎందుకు ఇంత టైంలో, ఇప్పుడే అర్జెంటుగా ఎందుకంటే నా కళ్ళ ముందు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది. మా ఊరు కూడా ఈ 4 జిల్లాల్లో మధ్యలో ఉంటుంది. నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ మధ్యలో ఉంటుంది. అక్కడ కొంతవరకు నేను అంటే ఏంటి, ఎవరు అనేది కొంతవరకు తెలుసు. నా కోసం కొంతమంది పని చేయడానికి, డెడికేట్గా పని చేయడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఉపయోగించి చాలా వరకు ఎన్రోల్మెంట్ చేయించాం. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఏరియాస్లో ఎడ్యుకేటెడ్స్ ఎంతమంది ఉన్నారు మీ ఉద్దేశ ప్రకారం? గ్రాడ్యుయేట్స్ మేడం అప్ టు 12 lakhs ఉన్నారంటారా? 10 to 12 lakhs ఉన్నారు. ఇప్పుడు చేసిన క్యాంపెయిన్, నేను కానీ ఇంకా కాంటెండర్స్ ఉన్నారు, మేము మోటివేట్ చేసి టీమ్స్ పెట్టి ఎన్రోల్మెంట్ చేస్తే నిన్నటి లెక్క 3.5 lakh ఎన్రోల్మెంట్ అయింది. 2019లో ఎలక్షన్ అయినప్పుడు 1.9.
సరే ఉన్నారనుకుందాం, ఓటు వేసేవాళ్ళు ఎంతమంది వచ్చి? ఇక్కడ అదే బేసిక్ పాయింట్ మేడం. ఎవరైతే ఎన్రోల్మెంట్ చేయిస్తారో మంచిగా మోటివేట్ చేసి, మీకు ఒక పాయింట్ చెప్పాను, ఇప్పుడు 2 lakhs డిఫరెన్స్ వచ్చింది. November 6th క్లోజ్ అయింది ఎన్రోల్మెంట్. సో అగైన్ హ్యావ్ రిప్రజెంటెడ్ టు ఎలక్షన్ కమిషన్ 2 days బ్యాక్. సార్ కన్ఫ్యూజన్ ఉండే, ఆఫ్లైన్ చేసుకోవాలా ఆన్లైన్ చేసుకోవాలా, ఒక రీజన్. రెండో రీజన్ ఫెస్టివల్స్ వచ్చాయి, గవర్నమెంట్ ఆఫీసులు అందుబాటులో లేవు. మూడోది Group 1, Group 2, Group 3 ఎగ్జామ్స్కి స్టూడెంట్స్ బిజీగా ఉన్నారు, అంతా హైదరాబాద్లో ఉన్నారు, హాస్టల్స్లో ఉన్నారు, స్టడీ సెంటర్స్లో ఉన్నారు, ఎవరు కూడా యాక్సెస్ చూపలేదు. సో ఇది ఇంకా కొంత డేట్ ఇవ్వండి. ఫాలోడ్ బై Group 1 మెయిన్స్, Group 3 ఉంది, Group 2 ఉంది ఎగ్జామ్, డిసెంబర్ వరకు అయిపోతాయి. సో జనవరి వరకు ఇవ్వండి అంటే వాళ్ళు స్పందించి 23 November నుంచి మళ్ళీ December 9th వరకు డేట్ ఇచ్చారు ఎన్రోల్మెంట్కి. రైట్. సో అప్పుడు ఇంకా పెరుగుతుంది, ఇంకా మిస్ అయిన వాళ్ళు అప్పటికి కొన్ని ఎగ్జామ్స్ అయిపోతాయి, మిస్ అయిన వాళ్ళు ఇంకా పెరుగుతాయి. అప్పుడు ఏంటంటే దీని ఉద్దేశం అంతా ఏంటంటే డెమోక్రసీ ప్రాసెస్ అనేది ఇట్లా జరిగినప్పుడు స్ట్రెంథన్ అవుతుంది. దే కెన్ ఎలెక్ట్ ఎలక్టర్ కెన్ ఎలెక్ట్ రైట్ పర్సన్, అవకాశం ఉంటుంది. అట్లా అంటే ఇప్పుడు పెరగడానికి చెప్పాను, ఇంకా పెరుగుతుంది అన్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఇంకా పెరుగుతుంది, ఇంకా 3 lakhs పెరుగుతుంది. 1.9 నుంచి 3 lakhs అంటే 6 lakhs పెరిగే అవకాశం ఉంది. హామీలు ఏమిచ్చి మీరు రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు అంటే హామీ కదా మేనిఫెస్టో. సో మేనిఫెస్టో విషయం చాలా కేర్ఫుల్గా ఉన్నాను మేడం. మేనిఫెస్టో ఎక్కడ చెప్పట్లేదా? చెప్పను, ఇప్పుడు చెప్పను, దానికి ఒక టైం ఉంది. ఓకే, మీకు తెలుసు కదా మేడం, కాంటెంటర్స్ కాపీ చేస్తారు కదా. సో అంతే చెప్పకూడదు అనుకున్నాను. బట్ ఒకటి ఏంటంటే ఇక్కడ అన్ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, వివిధ ప్రొఫెషనల్స్ ఉంటారు. ప్రొఫెషన్స్లో డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఉంటారు, టెక్నాలజీ, నాన్ టెక్నాలజీ, అడ్వకేట్స్, ప్రైవేట్ లెక్చరర్స్, అదేవిధంగా డాక్టర్స్, ఇట్లా రకరకాల అసోసియేషన్స్, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ చాలా ఉంటాయి. ఇట్లా అందరినీ ఉమెన్ కాంపోనెంట్ ఇట్లా ఏది తీసుకున్నా వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని చేశాం. రైట్. నేను అది కూడా తయారు చేశాను జస్ట్ బిఫోర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్. అది కూడా నేను తయారు చేశాను, మంచి మేనిఫెస్టో తయారు చేశాను. మేనిఫెస్టో కూడా బాగా ఆకర్షణీయంగా ఉంటుంది, ఇంప్లిమెంటబుల్. సో ఎప్పుడు మీరు ఇంతకీ మీ పేపర్ని లీక్ చేస్తారు? పేపర్ చేయాలి మేడం, అది సూటబుల్ టైం, జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్. క్యాంపెయినింగ్ మొదలు పెట్టారా? క్యాంపెయిన్ ఇండైరెక్ట్గా చేస్తున్నాను, ఇండైరెక్ట్గా చెప్తున్నాను మేనిఫెస్టోలో పాయింట్స్. ఆల్రెడీ అంటే క్యాంపెయిన్ అంటే నేను పెట్టుకున్న ప్లాన్ ఏంటంటే, నేను ఈ మధ్యనే బయటకు వచ్చాను, జస్ట్ 4 days బ్యాక్ నేను ప్రెస్ రిలీజ్ ఇచ్చాను. ఆ తర్వాత వెంటనే నిజామాబాద్ మా ఓన్ డిస్టిక్ వెళ్ళేసి అక్కడ ప్రెస్ క్లబ్ నుంచి రిలీజ్ చేశాను వ్యూస్ అన్నీ కూడా. సెకండ్ ఆదిలాబాద్కి వెళ్ళాను. ఇంకా 2 districts ఎర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్ నుంచి నేను ప్రెస్ రిలీజ్ ఇవ్వాలి. సో ఇది అయిపోయిన తర్వాత కొత్తగా రీఆర్గనైజేషన్లో ఏర్పడినటువంటి డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా కవర్ చేయాలి. ఇందులో మొత్తం 13 districts ఉన్నాయి, 42 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్. సో వీటన్నిటిని కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. This is the campaign strategy, and after that should reach minute అంటే who are influencing other voters అనేది కూడా వెళ్ళాలి. ఎలక్షన్స్ నథింగ్ బట్ ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్, సెంట్రల్ ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయో ఇది కూడా అంతే ఉంది. దెర్ ఈస్ నో డిఫరెన్స్. మీరు చూస్తే అంత డబ్బు నాకేమీ వెదజల్లేటట్టు, వాళ్ళని మభ్యపెట్టేటట్టు, వాళ్ళని కొనేటట్టు నాకేం కనపట్టలేదు. నేను నిజాయితీ గల వ్యక్తిని, నేను సిన్సియర్గా పనిచేస్తాను, నాకు మీరు ఓటేయండి అని మీరు అడుగుతున్నారు. కానీ ప్రజలు వీటికి అలవాటు పడిపోయి ఉన్నారు కదా, ఏ విధంగా మీరు వాళ్ళ మనసును చోరుగుంటారంటే ఏం చెప్తారు? ఎస్ మేడం, ఇక్కడ ఇందులో గ్రాడ్యుయేట్స్లో మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది మేడం, అందరూ అట్లా ఏమి ఉండరు. ఇంటెలెక్చువల్స్ ఉంటారు. మోర్ ఓవర్ ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఓటు అంతా కూడా, ఎలక్టర్స్ అంతా కూడా వీళ్ళు కొంత ఆలోచన పరులు. మేము అది అబ్జర్వ్ చేసాం. అరే ఇన్ని రోజుల్లో మేము ఎందుకులే, అది ఎప్పుడు పెడుతున్నారో, ఎప్పుడు అయిపోతుందో, ఎవరు ఎన్నుకోబడుతున్నారో అనే రకంగా ఉండేది. మేము ఏ సెక్షన్స్ని అయితే బాగా మోటివేట్ చేశామో, మీరు చేసుకోవాలి, డెమోక్రసీ స్ట్రెంథన్ కావాలి అని మేము ప్రెషర్ చేశాము. ఆన్ దట్ ఎంపసైజ్ ఎవరైతే ముందుకు వెళ్ళారో వాళ్ళంతా కూడా ఇంటెలెక్చువల్స్ చాలా వరకు. అంటే మంచి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన వాళ్ళు, ఎన్జిఓ ఆర్గనైజేషన్లో పనిచేసిన వాళ్ళు, కొంత సమాజం గురించి, సమాజం అంటే మేలు కోరుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మేడం, ఇలాంటి వాళ్ళు మోటివేట్ అయ్యి ఎన్రోల్ చేయించుకున్నారు. సో దిస్ ఈజ్ అ సైన్. అటువంటి వాళ్ళు అందరూ అంటే మనం జనరల్గా ఏదైతే
చెప్తున్నాము అట్లా ఉండకపోవచ్చు అని నమ్మాల్సి వస్తుంది. రెండోది నాకు ఎక్కడ రియలైజ్ అయ్యానంటే ఫస్ట్ డే నిజామాబాద్ డిస్టిక్లో 4th రోజు నేను ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత గంట నుంచి వచ్చినటువంటి స్పందన ఎలాంటి స్పందన వచ్చిందంటే నాకు కాంటాక్ట్ లేని వాళ్ళు కూడా, నాకు పరిచయం లేని వాళ్ళు కూడా, సార్ మేము మీలాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ క్యారెక్టర్స్ ఈ ఫీల్డ్లోకి వచ్చి దీని వేదిక చేసుకొని పనిచేస్తామని మీరు డిస్క్లోజ్ చేశారు. ఇట్ ఈస్ వెరీ గుడ్. మేము సొంతంగా కాంట్రిబ్యూట్ చేసుకొని క్యాంపెయిన్ చేసి మీతో పని చేస్తామని అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ నాకు ఆ డౌట్ వెళ్ళిపోయింది, క్లియర్ అయిపోయింది. మీరన్న డౌట్ ఏదైతే నాకు కూడా ఉంది, కొంచెం సందిగ్ధం ఉంది. అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? పోలీస్ వ్యవస్థలో పనిచేసాము, ఇంటెలిజెన్స్ యాక్టివిటీసు, ఇవన్నీ స్ట్రాటజిక్ యాక్టివిటీస్ ఇవన్నీ చూసి ఉంటాం కదా, ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. మీరు అన్నటువంటి ఇవన్నీ కూడా తెర మీదకి వస్తుంటాయి. కానీ అన్ని వేళ అట్లా ఉంటుందా? కొన్నిసార్లు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ద గ్రేట్ ఫిలాసఫర్ అండ్ ఇంటలెక్చువల్ నాగేశ్వరరావు గారు, వారు ఇండిపెండెంట్గా గెలిచారు. అందరూ ఆయనకి ఐచ్ఛికంగా విల్లింగ్గా ఓటేసి గెలిపించారు. అటువంటి సందర్భాలు అంటే అనుకోవడానికి వీల్లేదు. ఇండిపెండెంట్ అని నేనేం చెప్పడం లేదు. పాపులర్ పార్టీ, మెయిన్ స్ట్రీమ్ పార్టీ టికెట్ ఇస్తే మంచిది. ఒకవేళ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా కొద్ది ఎక్కువ కష్టపడి ఇంకెక్కువ రీచ్ అయ్యి ఓటర్స్ యొక్క విశ్వాసాన్ని పొందేటట్టుగా మేము ప్రయత్నం చేస్తే అవకాశం ఉంటుంది. అది సెకండ్. ప్రజెంట్ ఏంటంటే టిల్ ఎన్రోల్మెంట్ ఈజ్ కంప్లీటెడ్ మనము ఓటర్స్ అంతా అందరి వాడిగా మనం ఉండాలి, అందరూ మనకు ఉండాలి అనే దృక్పథంతోనే ఆ స్ట్రెంత్ను పెంచుకుంటూనే ముందుకెళ్తున్నాం. ఏ పార్టీ అని కూడా మేము డిస్క్లోజ్ చేయట్లేదు వాస్తవానికి. అట్ ద సేమ్ టైం ఆ టైంలో కూడా ఈవెన్ పార్టీస్ కూడా కన్ఫ్యూజే, మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ కూడా కన్ఫ్యూజే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనేది. ఇప్పుడు మేము ఈ టైంలో గెచ్ చేయలేము. అది మార్చిలో ఎలక్షన్ ఉంటుంది, ఫిబ్రవరిలో ఫిబ్రవరి నోటిఫికేషన్ వస్తుంది. ఎన్రోల్మెంట్ టైంలోనే మేము ఎందుకు అవుట్ అయ్యాను, ఎందుకు నేను డిస్క్లోజ్ అయ్యాను, ఫోకస్గా ఎందుకు పనిచేస్తున్నానంటే అసలు ఎన్రోల్మెంట్ జరిగేది ఇప్పుడు కదా, డిసెంబర్ ఎండింగ్ వరకు జరుగుతుంటుంది, మధ్యాహ్నం వరకు జరుగుతుంటుంది. కాబట్టి ఈ టైంలో అవసరమని ఇంకా నేను బయటకు వచ్చిన తర్వాత ఇంకెక్కువ స్టార్ట్ అయింది ఎన్రోల్మెంట్, బయటకు వచ్చి డిస్క్లోజ్ చేసిన తర్వాత. సో ఈ స్టేజ్లో అట్లా ఉంటుంది, ఆ స్టేజ్లో అట్లా ఉంటుంది. ఇండిపెండెంట్ మాత్రం చెప్పలేము, ఇండిపెండెంట్ అని చెప్పలేము.